హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారు? భోజనం చేశారా? వంటలు అయినాయా? ఇలా సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? నేనైతే సండే స్పెషల్ ఈరోజు ఆలు టమాటా కర్రీ చేసిన. ఎట్లా చెప్పాలా? మీరుండే దగ్గర అల్లం వెల్లిపాయ రేటు ఎంత ఉందో చెప్పండి నాకు. మా దగ్గర అయితే కేజీ అల్లం వెల్లిపాయ అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ 150 రూపాయలు అంట. నేనైతే తెచ్చిన 150 రూపాయలు తెచ్చిన. అల్లం వెల్లిపాయ పేస్ట్ అది పట్టిన అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ. కొంచెం అయితే ఉంచిన విడిగా ఉంచి ఇట్లా పోపుల్లో గిట్ట వెల్లిపాయ కావాలి కదా, సగం ఉంచి సగం పట్టిన. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ నాకైతే 2 months దాకా వస్తుంది. నేను ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ వండను, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండదు కాబట్టి నాకు అల్లం పేస్ట్ ఎక్కువ అయిపోదు, ఒకసారి పట్టి పెట్టుకుంటా. అందుకనే కొంచెమే పట్టిన. మీరందరూ మీ సైడ్ అల్లం వెల్లిపాయ రేట్ ఎట్లుందో కామెంట్ చేయండి నాకు. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయా అని ఒక చిన్న డౌటు. ఓకేనా? నేనైతే అల్లం వెల్లిపాయలు కొనక చాలా అవుతుంది. పరకాలో ఉన్నప్పుడైతే మా వాళ్ళు తెచ్చేది, వాళ్ళ దగ్గరే తీసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చినాక అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. కూరగాయలు కూడా వాళ్ళ దగ్గరే తీసుకునేదాన్ని, ఎక్కువ కొనుక్కోపోయేదాన్ని. ఇక్కడికి వచ్చినాక అన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకు రేట్లు కొంచెం నాకు అటు ఇటు కనిపిస్తుంది. మీరుండే దగ్గర ఎంత రేటు ఉందో కొంచెం కామెంట్ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది అన్నమాట. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకేనా? కామెంట్ చేస్తారా లేరా మరి? ఇగో నా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మస్తు కలర్ఫుల్గా వచ్చేసింది. ఇగో హాఫ్ కేజీ అయితే అయింది. ఇది హాఫ్ కేజీ సీసా, దీని నిండా అయింది. ఇంకొంచెం ఉంది, అది కర్రీస్లలోకి వేరే డబ్బాలో పెడతా. ఇదైతే అట్లా పక్కకు ఉంచుతాను అనమాట. దీన్ని రోజు బయట తీసి పెట్టను, ఇది వేరే బౌల్లో వేరే దాంట్లో పెట్టుకుంటాను అనమాట. అది ఎట్లా అంటే ఈ సీసాలో పెట్టుకుంటా. దీంట్లో అది అయిపోయినాక మళ్ళీ ఇది ఉంది కదా, దీన్ని ఒక స్పూన్తో ఇందులో వేసుకుంటాను అనమాట. డైరెక్ట్ దాంట్లో స్పూన్ పెట్టి వాడను. అట్లా వాడుకోకుండా ఉంటే 2-3 months వరకు ఇది ఖరాబ్ కదనమాట. నేను ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం పిండిన. ఈ చానాళ్ళున్నా ఖరాబ్ కాదు నాకు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే అల్లానికి 2 సీసాలు వాడతా. మీరు ఎలా యూజ్ చేసుకుంటారు? మీకు అల్లం హాఫ్ కేజీ ఎన్ని నెలలు వచ్చిద్దా కామెంట్ చేయండి. నాకైతే 2-3 months వచ్చిద్ది. నేను అల్లం చాలా పొదుపు కడతా, అన్ని కూరలో లేస్తా. కాకపోతే కొంచెం కొంచెం నాన్ వెజ్లో ఎక్కువ, నాన్ వెజ్ అయితే ఎక్కువ వేయాలి కదా, మా ఇంట్లో నాన్ వెజ్ తక్కువ, అందుకే నాకు అల్లం ఎక్కువ అయిపోదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.